శ్రీ మాత్రే నమః. పుల్లగుమ్మడికాయ వడియాలు. ఇది పుల్లగుమ్మడికాయ, దీన్ని బూడిద గుమ్మడికాయ కూడా అంటారు. దీంతో స్వీట్ కూడా చేస్తారు కదా అది. అయితే దీన్ని వడియాలు మాట పెట్టాను. పెద్ద కాయనండి. అది ఇలా ముందు రోజే కోసి ఇలాగ తురుము పట్టేసి ఒక క్లాత్లో వేసి ఆ క్లాత్ని గట్టిగా చూస్తే చూడండి వాటర్ ఎంత వస్తుందో దీనిది. ఆ వాటర్ అంతా పోవాలి కదా, అందుకని బయటికి తీసుకొని వెళ్ళి ఒక రాయి పెట్టామన్నమాట దాని మీద. ఇక వాటర్ చూడండి ఎలా వస్తున్నారు. ఈ వాటర్ అంతా పోతుంది రాత్రి అంతాను, అందుకని అలా ఉంచాను. రాత్రి 12 గంటకి పప్పు నానబెట్టాను. 1 కేజీ నానబెట్టిన తర్వాత అది ఉదయాన్నే లేచి రుబ్బేసామన్నమాట. రుబ్బుతున్నాను. ఈ లోపల పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంకేం వేయలేదు అందులోని. మా అత్తవారి ఊళ్ళోనైతే రాడిష్ వేస్తారండి, ముల్లంగి, అది కూడాను వేసి అది కూడా తురిమేసి దానిలో పెడతారన్నమాట. దానిలో వేసి ఎండబెడతారు. అప్పుడైతే అందరూ ఒకరు పెట్టుకుంటే ఒక 3-4 కాయలు పెడితే ఒక 5-6 కేజీలు మినపప్పు వేసుకొని అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే అందుకని 1 కాయ పెట్టాను, కేజీ పప్పు వేసాను. మన్నాడు ఉదయం తీసేసరికల్లా మొత్తం పొడి అయిపోయింది. పొడి అవ్వలేదు, ఇంకా వాటర్ ఉంది, కానీ కొంచెం పొడిగా అనిపించింది. ఇదిగోండి ఇలా ఒక వాయి రుబ్బిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు గ్రైండ్ మిక్సీ పట్టేసాను. పట్టి ఇలా వేస్తున్నాను. చూడండి ఎంత పొడిగా అయిందో. కొంచెం లాస్ట్లో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళంటే కొంచెం తడిగా అంతే. ఇలా కలిపానండి. చేయి బాగా నొప్పెట్టింది. ఇలా కలుపుతూ మొత్తం అంతా కలిపి 3 వాయిల పప్పు వేసి మొత్తం అంతా కలిపాను అన్నమాట. For so long, we've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going high, 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 high. Going out, going out, going all the way. Going high, higher. Going all the way. Going up, going all the way. Going up, going all the way. Going higher. Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go there. Going out, going all. ఇలా టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళాను. మొత్తం కలిపేసి టబ్లో కలిపాను అంతాను. ఆ స్టీల్ దానిలో చాలలేదు, అందుకు ప్లాస్టిక్ టబ్లో కలిపాను. మొత్తం కలిపి మీదకి పట్టుకొని వెళ్ళాను. పట్టుకెళ్ళి అదంతా తుడిచి, టెర్రస్ అంతా నీట్గా ఉండదు కదండి, అదంతా తుడుచుకొని వీడియో తీయంటే మా చిన్నోడు తీశాడు. మీదకి ఎక్కి వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి తీశాడు. ఇదంతా వీడియో పెట్టాను, కానీ ఎండే లేదు. మొదటి రోజు పెట్టాను, 2వ రోజు ఎండ లేదు. మళ్ళీ 3వ రోజు నిన్న ఎండ ఉంది. ఇగో ఎండే ఇలాగ వచ్చాయండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే చేయండి. ఎక్కువ ఏమీ లేదు. మినపప్పు, గుమ్మడికాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయి. చక్కగా పెట్టుకోవచ్చు. ట్రై చేయండి.